ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఏలూరులోని వైద్య కళాశాలల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, పార్లమెంటరీ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శుక్రవారం విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు నెరుసు చిరంజీవులు, నోకపై సుధీర్ బాబు, కార్పొరేటర్ తుమరాడ స్రవంతి, డింపుల్ జోజీ, ఇనపనూరి జగదీష్, జిఎంఆర్, పల్లె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిరసనగా చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని విద్యార్థులు అలాగే యువత ఆధ్వర్యంలో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుందని, పేదలు మధ్యతరగతి బిడ్డలు డాక్టర్ కావాలనేటువంటి ఆశయాన్ని, మా బిడ్డలు డాక్టర్ అవుతారనేటువంటి ఆశయాన్ని పూర్తిగా కొల్లగొడుతున్నారన్నమాట. ఈ విధానానికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిర్మాణం జరిగి చక్కగా 2 సంవత్సరాల క్లాసులు కూడా పూర్తి చేస్తున్నటువంటి కాలేజీ దగ్గర రేపు అక్కడే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే విద్యార్థులు వీరందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమం చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పీపీపీ విధానంలో బయటికి ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ 17 కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరపున రేపు ఆందోళన చేపట్టనున్నాం. దీనికి ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి విభాగం అలాగే పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా కలిసికట్టుగా నిరసన తెలుపడానికి నిర్ణయించుకున్నాం. ఈ మెడికల్ కాలేజ్ ఏలూరులో 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 15/9/2023న వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఒక పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే ముందు వెళ్ళేది గవర్నమెంట్ ఆసుపత్రికి, ఎందుకంటే అందుబాటు ధరలు ఉంటాయని కాబట్టి. మరి ప్రైవేట్కి ఇస్తే ఆ రేట్లు ఆకాశాన్ని అంటుతే రేపొద్దున్న అవి ప్రజలకు దూరంగా ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మరి ఏలూరు మెడికల్ కాలేజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించారో 2023లో మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరఫున ఆమోదించి ఇప్పుడు 2 ఇయర్స్ 2 బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఏలూరు మెడికల్ కాలేజ్ దగ్గర మేమందరం కూడా మన పార్టీ కార్యకర్తలు అలానే
విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, దీన్ని రేపు పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కూడా నేను మరి రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరినీ కోరుకుంటూ, మరి అలానే రేపు అందరూ కూడా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో, అలానే పెద్దలు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా మరి ముందుకెళ్ళి రేపు ఈ ప్రోగ్రామ్ని మరి మేము విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.